మేడం 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 ధరణి మేడం 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 పంకజ్ ముఖేష్ ఎక్కడ? వెళ్ళి చూద్దాం. పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ ఎక్కడున్నారా? పంకజ్ పంకజ్ రే ముఖేష్ వాడికి కనిపించారు. నీకు కనిపించారా? కనిపించలేదు. నీకు కనిపించారా? లేదురా. అబ్బా, ఎక్కడ ఉంటారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బయట ధరణి మేడం చనిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరూ కనిపించట్లేదు. ఇక మిగిలింది నువ్వు నేనే. నీకెందుకో చాలా భయంగా ఉందిరా. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం. చా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు రాగానే నన్ను కలవమనండి. అలాగే మేడం. హలో, వాట్? ఏమైంది మేడం? ధరణి మేడం చనిపోయారట. మనం వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. మేడం, అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ మేడం. ముందు వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు రాలేదు మేడం, అందరు చనిపోయారంట మేడం. ఎందుకు? ఈ డ్రెస్లో ఉండే ఎంక్వైరీ చేయకపోతే ఎలా? పదండి. సరే మేడం. ఇక్కడే ఉంటే మనిద్దరం కూడా చేస్తాం. ఏంట్రా అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? ఇక్కడే ఉంటే చేస్తాం, వెళ్ళిపోదాం పద ప్లీజ్. హలో, మాట్లాడేది? అవును, ప్రెషర్ అనే మాట్లాడుతున్నా. నేను ఏసీపీ తేజుని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్ లో. అక్కడే ఉండండి, మేము ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఇంతలోనే పోలీసులకి ఎలా తెలిసిందిరా? నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పా. రేయ్, ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం. పోలీసులు వచ్చేదాకా ఆగుదాం. అది కాదురా. ఉందాం. అదిగో వస్తున్నారు. నమస్తే
నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రెషర్ అంటే నేనే. డెడ్ బాడీ ఎక్కడ? రండి మేడం, చూపిస్తాను. పదండి. తెలీదు మేడం, మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా పడున్నారు. ఈ మిస్టరీ ఏంటో తేల్చాలి. ఎస్ఐ, మేడం. ఈ బాడీని పోస్ట్ మార్టం కి పంపించాయి. కానిస్టేబుల్. ఓకే సార్. ఈ మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఓకే మేడం. సరే, లోపల చూద్దాం పదండి. అక్కడేముంది? అది కిచెన్. కిచెన్. ఓకే, కమ్. నాతో నేను మాట్లాడుతున్నానా? మీతో మాట్లాడుతున్నానా? నేను ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చాను లోపే. నరకం నుండి వచ్చిన. ఈ రోజు రాత్రి వారిని చంపకపోతే అదే నరకంలో ఉన్న నూనెలో మిమ్మల్ని అందరినీ ఫ్రై చేసి మందులో మంచిగా తినేస్తాను. అరే ఫింగర్, మనసులో మాట్లాడితే ఫింగర్ కట్ చేస్తాను. ఆల్రెడీ కట్ అయ్యే ఉంటుందిగా. మీరు రాకముందు ఒక పర్సన్, అప్పుడు ఇన్స్పెక్టర్, ఇప్పుడు ధరణి మేడం. వీళ్ళందరినీ ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? ఈ బంగ్లాలో దయ్యం ఉందంట మేడం. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, వాళ్ళకి దయ్యం కనపడిందంట. కానీ నేనే నమ్మలేదు. ఈ జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నమ్మక తప్పట్లేదు మేడం. మా నాన్న పర్సు కూడా ఇక్కడే దొరికింది మేడం. అంటే మా నాన్న కూడా. డోంట్ వరీ, నేనున్నాను కదా, వెళ్దాం పదా. దా.